మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న ఏలేరు నదిలో పవిత్ర స్నానం ఆచరించి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చిన భక్తులకు 17వ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి వెంకటరమణ ప్రోత్సాహంతో వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి 3వ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్, యువ నాయకులు బదిరెడ్డి వెంకన్నబాబు ఆధ్వర్యంలో సుమారు 3000 మంది పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ముందుగా బదిరెడ్డి గోవింద్ నివాసానికి వచ్చిన ముద్రగడ గిరిబాబుకు ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి స్వాగతం పలికి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. గత 15 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు బదిరెడ్డి గోవింద్ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. పలు సేవా కార్యక్రమాల్లో చేయడంలో ముందుండే గోవింద్ పలువురికి ఆదర్శప్రాయుడన్నారు. ఈ సందర్భంగా ఆయనతో మా బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకున్నట్లు గిరిబాబు తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గం నుండి పలువురు వైసీపీ నాయకులు విచ్చేసి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షిడగం వెంకటేశ్వరరావు, దలే కిషోర్, జువిడ వీర్రాజు, శంకర రాంబాబు, సామంతుల సూర్యకుమార్, వాగు బలరాం, చౌదరి రాంబాబు, గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, గొల్లపల్లి సురేష్, గౌతు నాగు, గూడాల వెంకటరత్న, డాలే చిట్టిబాబు, వీరంరెడ్డి, రామకృష్ణ, సకిరెడ్డి, బుజ్జి, లోగీసు శేఖర్, సిరిపిరపు రాజేష్, బీశెట్టి రాజా, దత్తిరాజా, బుద్ధ గణేష్, గొంతిరెడ్డి సతీష్, బంటుపల్లి శ్రవణ్, ఈపీ రాము, దాలే గంగాధర్, ఉమ్మితి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మర్చిపోండి, నాకు పెట్టడం మర్చిపోకుండా. వైట్ రైస్ చెప్పండి. పెరుగు రైస్ పక్కనే, పెరుగు రైస్ పక్కనే, పెరుగు వస్తాను. కర్రీ కోళ్ళకి ఏమండి, పొరేం కోళ్ళకి ఏమండి, ఏమనండి ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. గత 15 సంవత్సరాల నుంచి మన బదిరెడ్డి గోవింద్ గారు ఏలేశ్వరం గ్రామంలో పంచాయతీలో ఎప్పుడూ కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన 25వ సంవత్సరం నుంచి కూడా నన్ను అతిథిగా పిలిచి నాతో ప్రారంభించడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఇలా చేయాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాది గోవింద్ గారి బంధం కూడా తరతరాలుగా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి.